హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోకి లైక్ చేయండి. అందరూ సంక్రాంతికి ఊరెళ్ళి తిరిగి వాళ్ళ ఎక్కడుంటారో అక్కడికి చేరిపోయి ఉంటారు. నేనైతే ఇప్పుడు సంక్రాంతికి ఊరెళ్ళిన వీడియో అయితే షేర్ చేసుకుంటున్నానండి. మేమైతే జనవరి 10th వెళ్తున్నాం అనమాట ఊరు. లక్కీగా మా హస్బెండ్కి కూడా ఈసారి అంటే పండగ ముందే లీవ్ వచ్చిందనమాట. అందుకని చెప్పేసి ముగ్గురం కలిసి వెళ్తున్నాం. మెయిన్ లాంగ్ జర్నీ కదండి. లాంగ్ జర్నీ అంటే ఒక 20 hours 18 hours అలా పడుతుంది. ఇంతసేపు పిల్లని నేను ఒక్కదాన్నే మేనేజ్ చేయడం అంటే కొంచెం కష్టం అనే చెప్పాలి. అందుకని చెప్పేసి మా హస్బెండ్ కూడా ముందే లీవ్ తీసుకొని ముగ్గురం కలిసే వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఇంకా మాకు డైరెక్ట్ ట్రైన్స్ 2 ఉంటాయండి, అంటే విజయనగరం వరకు. దాంట్లో పూరి తిరుపతికి కొంచెం టికెట్స్ అవైలబుల్ ఉంటాయని చెప్పేసి ఇంకా ఆ ట్రైన్కి అయితే మేము వెళ్తున్నాము. ఇంకా మధ్యాహ్నం రావాల్సింది ఒక ½ hour లేట్గానే వచ్చింది. మా హస్బెండ్, నేను, ఈషా ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసి ఇంటి దగ్గర అయితే ఏం తినలేదండి. నేను పులిహోర అయితే పట్టుకున్నాను. ఈశాక కొంచెం తినిపించా. ఇంకా ఆ ట్రైన్ ఎక్కిన వెంటనే నాకు ఆకలి వేస్తుందమ్మా అని చెప్పేసి అందని చెప్పేసి పులిహోర తనకి తినిపించేసి మేము కూడా పులిహోర అయితే తినేసామండి. మధ్యాహ్నం అంటే ట్రైన్ ఎక్కాక తింటా, 2:30కి అలా వస్తుంది ట్రైన్, అప్పటికేం తినేస్తామని మధ్యాహ్నానికి నైట్కి పులిహోర చేసి పట్టుకొని అదే తింటాము. అంటే నైట్ కూడా ట్రైన్లోనే ఉంటాం కదా, బయట ఫుడ్ ఇంకెందుకని చెప్పేసి నేను ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసి పట్టుకుంటానండి. ఇంకా చపాతీ ఏమైనా పట్టుకుంటే దానికి కర్రీ ఏమైనా పట్టుకోవాలని చెప్పేసి ఇదైతే ఒకటే కదా అని చెప్పేసి పట్టుకుంటాను అనమాట. ఇంకా ఈషా కోసమని పాప్కార్న్ కూడా పట్టుకున్నానండి. అంతసేపు ట్రైన్లో జర్నీ చేస్తూ అన్నీ వస్తాయి కదా కొనమని అడుగుద్ది. ఇంకా బయటవి తనకేం పెద్దగా పెట్టము. అందుకని చెప్పేసి ఇంటి దగ్గరే యాక్టివ్ పాప్కార్న్ ఉంటుంది కదండి, అది ప్రిపేర్ చేసి అదో డబ్బాలో, అలానే కాబూలు శనగలు ఉంటే అవి కూడా ముందు రోజున అయితే నానబెట్టేసానండి. కొంచెం ఉంటే అవి కూడా ఉడకబెట్టేసి కొంచెం సలాడ్లా చేసేసాను, చనా సలాడ్. కాకపోతే నేను టమాటీ ముక్కలు అవి కొంచెం పెద్దవి వేసేసాను అనమాట. టమాటీ ఉల్లిపాయ కట్ చేసి అందులోనే సాల్ట్ అలానే లెమన్ పిండేసానండి, కొంచెం కారం వేసి. బాగుందనమాట. ఇంకా మాకు ఆ రోజు స్నాక్స్ కింద అవి సరిపోయాయి. ఇంకా ఈషా అయితే చాలాసేపు అల్లరి చేసిందండి. మావైతే ఇద్దరివి, మా హస్బెండ్ది నాది ఇద్దరిది అప్పర్ సీటే వచ్చిందనమాట. ఇంకా అలానే ఈషాకి ఎలాగో నచ్చ చెప్పాము. ఇంకా స్టార్టింగ్లో చూసారు కదండి, నేను ఒక వీడియో పెట్టాను. ట్రైన్ ఎక్కిన వెంటనే ఒక 10 minutesకి అన్నీ వేసవ్వలేదని చెప్పేసి డౌట్ వస్తుందని ఆ వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడక్కడ ఈషా కూడా వీడియో తీస్తానంటే ఈషాకి ఇచ్చానమాట. నాకైతే నిజంగానండి ట్రైన్ అంటే ఇంటికి తాళ మీద వేసి వచ్చిన తర్వాత బాగా వేసానే వేయలేదా అని చెప్పేసి డౌట్ వస్తుంటుంది. ఒకప్పుడు మా అమ్మకి అలాగ వస్తుంటే మేమేమో గసిరేసేవాళ్ళం, ఇప్పుడు నాకు అలా అనిపిస్తుంది అనమాట. ఇంకా నైట్ అయిపోయింది, మేము ముగ్గురం పైకి అయితే వెళ్ళిపోయామండి. లక్కీగా ఈవినింగ్ వరకు అంటే కింద సీట్ల వల్ల ఎవరు రాలేదు, కిందే ఉన్నాము. ఇంకా అప్పుడు వస్తున్నారని చెప్పేసి పైకి ఎక్కేసి ఇంకా కూర్చున్నాం అనమాట. తినేసి ఎక్కిపోయాం మేము పైకి. ఇంకా నాది ఒకవైపు, మా హస్బెండ్ ఇంకో వైపు అయితే వచ్చింది. ఈషా వాళ్ళ డాడీ ఏమో నా దగ్గర రా బజ్జు ఈషా అని చెప్పేసి అంటేనేమో ఈషా వెళ్ళలేదు. ఇంకా ఈషా నేను ఒక దగ్గర ఉన్నాము. ఇంకా ఇంకా నాన్నమ్మ ఇంటికి, పుష్మ పిన్నాల ఇంటికి. కాదు, అమ్మమ్మ ఇంటి దగ్గర ఎవరెవరు ఉంటారు? నువ్వెవరితో ఆడుకుంటావు హాలిడేస్లో? మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు అమ్మా? తెలీదు. పండక్కి ఈరోజేనా? ఇంకా 3 days ఉంది కదా. 3 daysలో పండగ వచ్చేది. 3 days అవుతే పండుగ వచ్చేది. మీరు వెళ్తారా పండగ? మీరు వెళ్తున్నారా పండక్కి? మీ ఊరు మేము వెళ్తున్నాము. నాకు హాలిడేస్ ఇచ్చారు అని చెప్పి నేనే హాలిడేస్ పెట్టుకోను. ఇప్పుడు పెట్టుకోలేదు, ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు. తిన్నారా? తిన్నాడా? ఏం తిన్నావు? తినేసాను. ఏం తిన్నావు? చాలా. నువ్వేం తిన్నావు చెప్పు. ఆ రెస్టారెంట్ చెప్పి. ఇంక ఇదిగోండి ఈషా పడుక అని చెప్తే పడుకోకుండా ఊసలాడుతుంది. ఇంకా తనని ఎలాగో
మెల్లగా పడుకోబెట్టేసి ఇంకా నేను కూడా పడుకొని ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 5కే నాకైతే తెలివచ్చేసింది ఊరు వస్తున్నా అంటే అదొక ఎగ్జైట్మెంట్. ఇంకా మా అక్క అయితే వచ్చిందండి, లగేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి ఆటో కట్టించుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట. మా అక్క, నేను, మా హస్బెండ్ ఈషా. కొంచెం లగేజ్ ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే పిల్లలు ఎక్కువ బట్టలు చేస్తుంటారు కదా, ఊరికి తడిపేసుకోవడం, ఆడడం, మాపేయడం అని చెప్పేసి నేను ఎక్కువ పట్టుకుంటాను. మెయిన్ ఖాళీగా కూడా ఒక బ్యాగ్ తెచ్చుకుంటానండి. ఇటు నుండి మళ్ళీ పిండి వంటలు చేస్తారు కదా, జంతికలు, సున్నుండలు అలాంటివన్నీ పట్టుకెళ్ళాలి అని చెప్పేసి నేనైతే కొంచెం బ్యాగులు తెచ్చుకుంటానండి. ట్రాలీ అయితే ఈజీగా లాగడానికి అవుద్దని చెప్పేసి నేను ముందు జాగ్రత్తగా ముందే తెచ్చుకుంటాను అనమాట. ఈ విధంగా మేమైతే చక్కగా ఇంటికి అయితే చేరిపోయామండి. చాలా హ్యాపీగా ఉంది. ఏంటోనండి, బయట ఉంటే ఊరు వస్తున్నామంటే అదొక ఎగ్జైట్మెంట్. నాకు ఊర్లో ఉన్న నాలో చిరాకు అనిపించేది.